హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాళ వీడియోలో చాలా డిఫరెంట్గా మనం బాటిల్ గార్డ్ అంటే సొరకాయతో ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి. రేషన్ బియ్యం మరియు పల్లీలు ఈ రెండు కాంబినేషన్లో సొరకాయ కలుపుకొని మిక్సీ చేసుకొని కొత్తగా ట్రై చేద్దాం. ఇది మనకి బ్రేక్ఫాస్ట్లోకైనా, లంచ్లోకైనా, డిన్నర్లోకైనా ఎప్పుడైనా కూడా తీసుకోవచ్చు. చాలా డిఫరెంట్గా ఉండి ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బీపీ ఉన్న వాళ్ళకి సొరకాయ తింటే మంచిది అంటారు కాబట్టి ఇలాగా డిఫరెంట్గా చేసి చూద్దాం. ముందుగా దీనికోసం నేను ఇక్కడ బాటిల్ గార్డ్ అంటే సొరకాయ తీసుకుంటున్నాను. ఒక్కొక్క వైపు ఒక్కొక్కలా పిలుస్తారు. దీన్ని ఆనపకాయ అని కూడా అంటారు. ఇక్కడ నేను 1 కేజీ ఉండేలా తీసుకొని దీనిలో నుంచి ఒక సగం ముక్కను మాత్రమే తీసుకుంటున్నాను. మరీ ముద్రగా ఉన్నది తీసుకోకండి, లేతగా ఉన్నది తీసుకోండి. ఇప్పుడు పైన ఉన్న తొక్కంతా కూడా పీల్ చేసేసుకోండి. మొత్తం తీసేసుకున్న తర్వాత వీటిని ముక్కల కింద కట్ చేసుకోవాలి. అయితే చూడండి, మనకి లోపల అసలు సీడ్స్ అనేది లేవు, చాలా లేతగా ఉన్నవి తీసుకోవాలి. మిక్సీ చేసుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా ఇంకా టేస్ట్ కూడా ఇలా లేతగా ఉన్నది తీసుకున్నట్లయితేనే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ముక్కల కింద కట్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. లేతగా ఉంటాయి కాబట్టి ముక్కలు పెద్దవైనా పర్లేదు, చిన్నవైనా పర్వాలేదు. ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక స్టెయినర్ పెట్టుకొని 2 గ్లాసుల వరకు ఇక్కడ నేను బియ్యం తీసుకుంటున్నాను. నేను రేషన్ బియ్యం తీసుకున్నాను. కావాలనుకుంటే నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. వీటిని శుభ్రంగా 2-3 సార్లు బాగా క్లీన్ చేసేసుకోండి. ఇలా క్లీన్ చేసుకొని నీళ్ళంతా కూడా బాగా వడకెట్టేసుకోండి. ఇలా వడకెట్టుకున్న తర్వాత పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక అరకప్పు వరకు పల్లీలు వేసుకోండి. ఈ పల్లీల్ని దోరగా వేయించుకోవాలి. పల్లీలు వేగిపోయిన తర్వాత వీటినన్నింటినీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇవి వేగిన తర్వాత ఆల్రెడీ బియ్యాన్ని మనం వడకెట్టుంచుకున్నాం కదా, ఆ బియ్యాన్ని పాన్లో వేసేసుకోవాలి. పాన్లో వేసుకొని ఈ బియ్యం అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మనం వేసినప్పుడు బియ్యం అనేది తడిగా ఉంటాయి. ఒక 2-3 నిమిషాలకి మనకి పొడిగా వచ్చేస్తాయి. మొత్తం పొడిగా వచ్చిన తర్వాత బాగా కలర్ మారే వరకు వేయించుకోండి. బాగా ఎర్రగయ్యే వరకు వేయించుకొని వాటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకోండి. బియ్యంతో పాటు ఆల్రెడీ వేయించి ఉంచుకున్న పల్లీల్ని కూడా ఈ మిక్సీలో వేసేసుకోండి. మిక్సీలో వేసుకొని బియ్యం, పల్లీలు ఈ రెండింటిని కూడా మిక్సీ చేసుకోవాలి. అయితే పౌడర్లా కాకుండా రవ్వలా ఉండేలాగా చేసుకోవాలి. ఒక 2-3 పల్స్ ఇచ్చినట్లయితే మనకి చక్కగా రవ్వలాగా అవుతుంది. చూడండి, ఇలా రవ్వలాగా అయ్యేలాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకోండి. దానిలో 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత ఒక గుప్పెడు పల్లీలు వేసుకోండి. ఇప్పుడు ఈ పల్లీల్ని ఆయిల్లో 2-3 నిమిషాల పాటు బాగా వేయించేసుకోండి. ఇవి వేగిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. పల్లీలతో పాటే మనం జీడిపప్పు వేసి వేయించుకుంటే పల్లీలు వేగడానికి టైం పడుతుంది కాబట్టి జీడిపప్పులు మాడిపోతాయి. కాబట్టి పల్లీలు వేసిన తర్వాత వేగిన తర్వాత జీడిపప్పు వేసుకొని 1 నిమిషం పాటు వేయించేసుకొని వీటినన్నింటినీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకోండి. అయితే ఇక్కడ జీడిపప్పు అనేది ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. మొత్తం అన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో మనం 1 స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిట్పట్ అనేలాగా 1 నిమిషం పాటు వేయించుకోండి. నెక్స్ట్ దీనిలో 2 స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు ఎక్కువ వేసుకున్నట్లయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ 1 స్పూన్ వరకు మినప్పప్పు వేసుకోండి. తినేటప్పుడు ఈ శనగపప్పు, మినప్పప్పు నోటికి తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలో అల్లం 1 చిన్న ఇంచు వరకు తీసుకొని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. పచ్చిమిరపకాయలు ఒక 5 వరకు తీసుకొని చాలా చిన్నగా సన్నగా కట్ చేసేసుకోండి. పెద్ద ముక్కలు కట్ చేసినట్లయితే కనుక పిల్లలు ఏరి పారేస్తారు కాబట్టి చిన్న ముక్కలు కట్ చేసినట్లయితే ఆయిల్లో బాగా ఫ్రై అయిపోద్ది. ఇప్పుడు దీనిలో 1 ఉల్లిపాయను వేసుకొని ముక్కల కింద కట్ చేసి వేసుకొని ఇవి ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇవి కలుపుకున్న తర్వాత కరివేపాకు 1 రెమ్మ వరకు వేసుకొని బాగా కలుపుకోండి. ఇవి 1 నిమిషం పాటు బాగా కలిపేసుకున్నాను కదా. నెక్స్ట్ దీనిలో క్యారెట్ 1 తీసుకోండి. చిన్న ముక్కల కింద కట్ చేసి వేసేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి. మొత్తం అన్నింటినీ కూడా బాగా వేయించుకోండి. ఇక్కడ కావాలనుకుంటే స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్, లేదంటే గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు. ఇవి వేగిన తర్వాత 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం అన్నీ కూడా బాగా వేగిపోయాయి కదా. దీనిలో 4 గ్లాసుల వరకు నీళ్లు వేసుకోవాలి. ఇక్కడ మనం బియ్యం 2 గ్లాసులు తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసుల వరకు నీళ్లు వేసుకోవాలి. మొత్తం నీళ్లు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. అయితే ఇక్కడ మనం రైస్తో తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువ పడుతుంది, చూసి వేసుకోండి, చెక్ చేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి నీళ్ళన్నీ కూడా మరగనివ్వండి. ఈ నీళ్లు మరిగేలోపు మనం మిక్సీ గిన్నెలో ఆల్రెడీ మనం కట్ చేసి ఉంచుకున్న
ఆనపకాయ ముక్కల్ని వేసేసుకోండి. ఈ ముక్కలన్నింటినీ కూడా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసిన తర్వాత పేస్ట్ చూడండి, ఎక్కడ ముక్కలు అనేది ఉండకూడదు, చాలా మెత్తగా అయిపోవాలి. నీళ్లు కూడా ఏమీ యాడ్ చేయనవసరం లేదు, మనకి ఇందులోనే మనకి వాటర్ వస్తుంది కాబట్టి మెత్తగా అయిపోద్ది. ఇప్పుడు మరుగుతున్న నీళ్ళల్లో మనం మిక్సీ చేసిన ఈ సొరకాయ జ్యూస్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకోండి. ఇది జ్యూస్ వేసాం కదా, మనకి ముక్కలు ముక్కల కింద కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మనం సొరకాయ అనేది జ్యూస్ అనేది మనం మెత్తగా చేసుకున్నాం, ఎక్కడ ముక్కలు ఉండదు. కానీ చూస్తే మనకి ముక్కల్లాగా అనిపిస్తుంది. ఒకసారి చేతితో పట్టుకొని చూపిస్తాను. ముక్కలు కాదు, ఇది మనకి జ్యూసే ఇలాగా గడ్డలుగా అవుతుంది. ఇది బాగా కలిపేసుకొని మూత పెట్టి నీళ్ళన్నీ కూడా ఒక 2-3 నిమిషాల పాటు బాగా మరగనివ్వండి. 2-3 నిమిషాల తర్వాత చూడండి, నీళ్లు మరిగిపోయి మనకి సొరకాయ జ్యూస్ కూడా వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ వేయించి ఉంచుకున్న రవ్వను దీనిలో వేసేసుకోండి. రవ్వ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇక్కడ మనకి గడ్డలు అనేది అసలు ఉండదు, ఎందుకంటే వేయించుకున్నాం కాబట్టి గడ్డలు లేకుండానే ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఉడికించుకోండి. హై ఫ్లేమ్ మీద 5 నిమిషాలు ఉడికించినట్లయితే మనకి బిర్యానీకి ఎలాగైతే ఉడుకుతుందో అలా ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, ఇక్కడ మనకి తడిగానే ఉండాలి, అలా అని మనకి ఇంకా పూర్తిగా ఉడకకుండా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ మీద 3 నిమిషాల పాటు ఉడికించుకోండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, చక్కగా మనకి రవ్వ అంతా కూడా ఉడికిపోద్ది, ఎక్కడ తడి అనేది లేకుండా. హై ఫ్లేమ్ మీద ఉడికించినట్లయితే మాడిపోద్ది, మనకి రవ్వ ఉడకదు. కాబట్టి లో ఫ్లేమ్ మీద ఒక 3 నిమిషాలు ఉడికించారంటే చాలా పొడి పొడిగా ఉడికినట్లు వచ్చేస్తుంది. చూడండి, మనకి ఎక్కడ గడ్డలు అనేది లేకుండా పొడి పొడిగా అయిపోయింది. ఇప్పుడు దీనిలో 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. ఒకవేళ నెయ్యి లేదనుకోండి, ఈ ప్లేస్లో నూనె అయినా వేసుకోవచ్చు. మొత్తం అంతా వేసుకున్న తర్వాత దీనిలో వేయించి ఉంచుకున్న పల్లీలు జీడిపప్పును వేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ 2 నిమిషాల పాటు ఉడికించండి. ఇక్కడ మనకి మొత్తం అన్నీ కూడా ఫ్లేవర్ దిగే వరకు ఒక 2 నిమిషాలు ఉడికించినట్లయితే చక్కగా ఫ్లేవర్ దిగితే 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసి చూడండి. మూత తీయగానే మనకి చక్కగా గుమగుమలాడిపోతుంది. ఇది మనకి లంచ్ బాక్స్లోకి, డిన్నర్లోకి, బ్రేక్ఫాస్ట్కి ఎప్పుడైనా కూడా సూపర్గా ఉంటుంది. చాలామంది పిల్లలు సొరకాయ తినమంటారు. అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టినట్టయితే అస్సలు తెలియదు. వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.